సాయిరామ్ అండి. శ్రీదేవి భాగవతము 9వ రోజు పారాయణము. దేవతలు ఆకాశవాణి ఆజ్ఞ ప్రకారం గుర్రపుతలను తెచ్చి ఇచ్చారు. దేవశిల్పి అతికించాడు. విష్ణువు హయగ్రీవావతారుడయ్యాడు. హయగ్రీవ రాక్షసుని సంహరించి లోకాలకి మేలు చేశాడు. ఆంతర్యం చూశారా? ఈ కథలో ఎన్ని నీతులు ఉన్నాయో చూడండి. అన్నీ నేనే చేశానని అహంకారాన్ని పొందకూడదని విష్ణువు ద్వారా, కోపం ఎంతటి పనైనా చేయిస్తుందని శ్రీ మహాలక్ష్మి శాపం ద్వారా మనకి సూచిస్తున్నాడు. కనుక నేనే చేస్తున్నాననే ఆలోచనని, కోపాన్ని అరికట్టి అదుపులో పెట్టుకోవాలి. త్రిగుణ శ్రవణాలు. చెవులున్నందుకు భగవత్ కథలని వినాలంటారు పెద్దలు. ఆ వినడం 3 రకాలు: సాత్విక శ్రవణం, రాజసిక శ్రవణం, తామసిక శ్రవణం. వేదశాస్త్రాలను వినడం సాత్విక శ్రవణం. స్త్రీ పురుష సంబంధాత్మకమైన సాహిత్య విషయాలను వినడం రాజసిక శ్రవణం. యుద్ధ వార్తలను, ఇతరుల దోషాలను వినడం తామసిక శ్రవణం. అసలు వినకపోతే ఎందుకు వినాలి అంటే, సృష్టిలో సమస్త జీవరాశులకు తినడం, తిరగడం, శారీరక సుఖాన్ని అనుభవించడం అనే 3 సమానమే. కానీ మానవుడికి వినడం అనే గొప్ప వరాన్ని ఇచ్చాడు భగవంతుడు. అదే మానవుడికి ఉన్న విశేషం. మిగిలిన ఏ జీవికి సదసత్ జ్ఞానం గాని, వివేకం గాని, మోక్షాసక్తి గాని ఉండవు. సాత్విక శ్రవణం మళ్ళీ 3 రకాలు. అవి ఏమిటంటే, మోక్షాన్ని ప్రసాదించే విషయాలను వినడం ఉత్తమం, స్వర్గాన్ని ఇచ్చే విషయాలను వినడం మధ్యమం, భోగఫలాలను ప్రసాదించే విషయాలను వినడం అధమం. అదేవిధంగా సాహిత్యము 3 విధాలు. భార్యాభర్తృ సంబంధ కథలు వినడం ఉత్తమ సాహిత్య శ్రవణం, వేశ్యా వృత్తాంతాలను వినడం మధ్యమం, అక్రమ సంబంధాలను వినడం అధమం. తామసిక శ్రవణము 3 విధాలు. ధర్మస్థాపన కోసం దుర్మార్గులను, పాపాత్ములను సంహరించే యుద్ధగాథలు వినడం ఉత్తమం. కౌరవ పాండవుల్లాగా విశేషమైన ద్వేషంతో కొట్టుకుంటూ ఒకరినొకరు చంపుకునే విషయాలు వినడం మధ్యమం. కారణం లేని కలహాలకు, వివాదాలకు ప్రాధాన్యమిచ్చి వినడం అధమం. కనుక చెవులున్నందుకు సార్థకత చెందాలంటే పురాణ శ్రవణం చెయ్యాలి. అది లభ్యం కావాలంటే మహాపురుషుల సాంగత్యం లభించాలి. మూర్ఖేణ సహ సంయోగో విషాదపి సుదుజ్జరః, విజ్ఞేన సహ సంయోగః సుధారస స్మృతః. మూర్ఖులతో చేసే స్నేహం విషం కంటే భయంకరమైనది. నీ బోటి సజ్జనులతో చేసే మైత్రి అమృతంతో సమానం కదా. కనుక మహర్షి, మాకు మధుకైటబులతో హరి చేసిన యుద్ధాన్ని గురించి వివరంగా చెప్పమని సౌనకాదులు అడిగారు. మధుకైటబ వృత్తాంతం. పూర్వం మహాప్రళయం సంభవించింది. అప్పుడు లోకాలన్నీ నీటిమయమైనాయి. జనార్దనుడు ఒకడే మిగిలాడు. శేషపాన్పు మీద పవలించి ఉన్నాడు. ఆ నీటిపై అతడి చెవులలో నుంచి గులివి జారి క్రింద పడింది. అంతే. అందులో నుండి పుట్టుకొచ్చారు మధుకైటబులు. సముద్రం నీళ్లలోనే చక్కగా పెరుగుతున్నారు. అన్నదమ్ముల్లాగా అక్కడే ఆడుకుంటున్నారు. ఒక రోజున వాళ్ళకి ఒక సందేహం వచ్చింది. దేనికైనా ఏదో ఒక కారణం ఉంటుంది కదా. అట్లాగే అన్నిటికీ ఏదో ఒక ఆధారం ఉండాల్సిందే కదా. మరి ఈ నీరు దేని మీద ఆధారపడి ఉంది? అసలు ఈ నీళ్ళని ఎవరు సృష్టించారు? మనం ఎలా పుట్టాం? అసలు మన తల్లిదండ్రులు ఎవరో? అంతా ఆశ్చర్యంగా ఉంది. అందుకే అంటుంది ఉపనిషత్తు, ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం. ఈ విధంగా మాట్లాడుకుంటుండగా కైటపుడి బుద్ధిలో ఒక ఆలోచన వచ్చింది. మధు, మనం మహాశక్తి కారణంగానే నీళ్లలో ఉన్నాం. ఈ నీళ్లను, మనని కూడా ఆవిడే సృష్టించింది. అన్నిటికీ ఆధారం కూడా ఆమెయే అని చెప్పాడు. ఇంతలో వాళ్ళకి ఆకాశంలో నుంచి ఒక శబ్దం వినిపించింది. అది వాగ్బీజం అని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. దాన్నే జపం చేయడం మొదలుపెట్టారు. 1000 సంవత్సరాలు ఆ బీజంతో చేసిన తపస్సుకి ఫలితంగా మధుకైటబులకి మహాశక్తి దర్శనమిచ్చింది. వరం కోరుకోమంది. మధుకైటబులు తమంతట తాము కోరుకున్నప్పుడే మరణం రావాలని వరం అడిగారు. దానికి అంగీకరించింది. ఆదిశక్తి అంతర్ధానమయ్యింది. మహాశక్తి వరప్రభావంతో మననెవరూ చంపలేరనే గర్వంతో బిర్రవీగుతూ సముద్రానంతా అల్లకల్లోలం చేస్తూ ఆడుకుంటుండగా బ్రహ్మదేవుడు కనిపించాడు వాళ్ళకి. అంతే. మాతో యుద్ధం చెయ్యమని అడిగారు బ్రహ్మదేవుడిని. యుద్ధం చేయటం ఇష్టం లేకపోతే సింహాసనం మాకిచ్చి వెళ్ళిపోమ్మన్నారు. బ్రహ్మదేవుడు వరబలంతో ఉన్న వాళ్ళిద్దరినీ చూసి ఏమి చెయ్యాలో తెలియక బిగుసుకుపోయాడు. వీళ్ల మీద సామధాన భేద దండోపాయాల్లో ఏది ప్రయోగించాలా అని ఆలోచించాడు.
భేదమే సరైనదని నిర్ణయించుకొని ఆ పనికి విష్ణువు తగినవాడని నిర్ణయించుకున్నాడు. వెంటనే శ్రీహరిని నిద్రలేపడం మొదలుపెట్టాడు. ఎన్ని స్తోత్రాలు చేసినా ఎంత ప్రయత్నించినా శ్రీహరి లేవలేదు. నిజం నిద్ర కాదు కదా. యోగ నిద్ర పరవశుడయ్యాడు హరి. అందుకనే లేవలేదు. మధుకైటబులు తనను చంపడానికి మీదికొస్తున్నారు. ఇంతలో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే యోగ నిద్రనే బ్రహ్మదేవుడు స్తోత్రం చేశాడు. యోగ నిద్రకి అనుగ్రహం కలిగింది. విష్ణువు శరీరాన్ని విడిచిపెట్టింది. విష్ణువులో కదలిక వచ్చింది. బ్రహ్మదేవుడు ఆనందించాడు. అసలంత నిద్ర విష్ణువుకి ఎట్లా వచ్చిందో చెప్పమన్నారు సౌనకులు సూతుడిని. ఎంత కఠినమైన ప్రశ్న వేశారు! దీనికి ఎవరు సమాధానం చెప్పగలరు? అయినా నాకు తోచినంత వరకు చెప్తాను వినండి అంటూ శక్తిని స్తోత్రం చేశాడు. బ్రహ్మ నుండి స్తంభం వరకు ఈ బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంది శక్తి. శక్తి లేకపోతే ఏదీ ఉండదు. శివోపి సవతాం యాతి కుండలిన్యా విభజితః శక్తిహీనస్తి కచ్చిత్ అసమర్థ స్మృతో బుధైః. శివుడు కూడా శక్తి లేకపోతే శవప్రాయుడే అవుతాడు. శత్రువులను జయించడంలోనూ భోజనంలోనూ గమనంలోనూ సర్వే సర్వత్రా ప్రతిదానియందు నిండి ఉన్నది ఆ శక్తి స్వరూపిణి. ఈ విషయాన్ని ఆదిశంకరులు సౌందర్యలహరిలోని మొదటి శ్లోకంలోనే శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః నచేదేవం దేవో నకల కుశల స్పందితుమపి అని వర్ణించారు. ప్రతి కదలికలోనూ శక్తి నిండి నిబిడీకృతమై ఉంటుంది. త్రిమూర్తులు వారిలో ఉన్న సాత్విక రాజసిక తామసిక శక్తుల కారణంగానే సృష్టి స్థితి లయలను కొనసాగించగలుగుతున్నారు. శక్తి సగుణ నిర్గుణ అని రెండు రకాలు. కోరికలు లేని వాళ్ళు నిర్గుణ శక్తిని, కోరికలు గల వాళ్ళు సగుణ శక్తిని ఆరాధిస్తారు. మానవుడు సాధించాల్సిన 4 పురుషార్థాలకి ఆమె స్వామిని. త్రిమూర్తులు కూడా నిత్యం ఆసక్తిని ఆరాధిస్తుంటారు అని సౌనకుడు వివరంగా చెప్పాడు. ఇక మధుకైటబులు ఏమయ్యారో చెప్పుకుందాము. సాయిరామండి. 9వ రోజు పారాయణం సంపూర్ణం.